సమయంలో ఎన్నో ప్రాంతములో ఎన్నో సంఘాలలో రథసారథిగుంటూ ఎంతోమంది యొక్క జీవితాల్ని ఎంతోమంది కుటుంబాల్ని ఆత్మీయంగా సరిదిద్దుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి జేమ్స్ గారిని ఈ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి దేవుని పిల్లలకు కూడా ఈ సమయమున క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దినాన్న ఈ సమయమున ఈ చక్కటి సందర్భంలో మనము దేవుని మాటని మనం ఆలోచన చేయగలిగితే నిజానికి ప్రపంచమంతా కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపములో భూమి మీద రంగప్రవేశం చేసినటువంటి ఎంతోమంది దేవుని పిల్లలు ఉన్నారు. అయితే కాలక్రమేణ పరిస్థితి స్థితిగతులు బట్టి మనిషి పెరిగే కొలది దేవుని మాట విన్నవాళ్ళైతేనేమి, దేవుని మాట వినలేని వాళ్ళైతేనేమి, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క వాతావరణము ఏమైపోతుందని మనం ఆలోచించగలిగితే మన మట్టుకు మనము మన జీవితాల్ని సరి చేసుకోవాలనుకుంటే, సరిదిద్దుకోవాలనుకుంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు రాయించినటువంటి మాటలే మనం ధ్యానించాలి. దేవుడు రాయించినటువంటి మాటలే మనము పరిశీలన చేయాలండి. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పినటువంటి అద్భుతమైన ఒక మాటని మనము చూడగలిగితే, చదవగలిగితేనండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18 వచనాన్ని మనం చూడగలిగితే, ప్రపంచంలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుండి రేపు మాపు చనిపోయినటువంటి వృద్ధులు అయిన మనుషులైనటువంటి ఒక స్థితిగతులు ఎలా మారిపోతుంది, ఎందుకు మారిపోతుందని మనం కొంతసేపు ఆలోచిద్దాం. చూడండి, మహాజ్ఞాని ఆయన ఎవరండి? సొలొమోను గారు మహాజ్ఞాని అయినటువంటి వారే పరిశుద్ధాత్మతో ప్రేరేపణ రాయబడినటువంటి మాటను మనము చదవగలిగితే ఏమనుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు అన్నారు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దేవుని మాట లేదా దేవుని మనసులో ఉన్నటువంటి సంగతి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా తన పిల్లలైనటువంటి మనకి తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. దేవోక్తి లేని ఎడల అన్నాడండి. దేవోక్తి అనగా వాక్యము లేదా దేవుని మాటలు. ఆ దేవోక్తి, ఆ దేవుని మాటలు లేనప్పుడు ఏమవుతుందో కరాఖండిగా ఖచ్చితంగా ఆయన చెప్పేశాడు. ఏమని చెప్పాడండి? దేవులోక్తి లేని ఎడల జనులు అంటే సమాజంలో లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఈ జనులు ఎలా అయిపోతున్నారనే మాటను మనం చూడగలిగితే, కట్టు లేక తిరుగుదురు. ఎలా తిరుగుతారటండి? కట్టు లేక అంటే విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా తిరిగే వాతావరణం కనిపించేస్తుంది. వాళ్ళ బ్రతుకు పరిస్థితి అలాగైపోతుందని మహాజ్ఞాని సొలొమోనుగా చెప్పారండి. నేనే కానీ లేకపోతే సీనియర్ పాస్టర్స్ కానీ ఎవరు ఇక్కడ చెప్పింది లేదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరి మాటలు వినిపిస్తున్నామంటే దేవుని మాటలు. అంటే దేవుని మాటలు వినకపోతే, నేర్చుకోపోతే జనులు ఎలాగైపోతున్నారు? ఇక్కడ ఒక డిసిప్లిన్ నుంచి, ఒక మంచి జీవితం నుంచి, ఒక మంచి నడవడిక నుంచి ఏమైపోతారంటే గాడి తప్పిపోతారు అని దేవుడు చెప్తున్నాడు. ఒక పాఠశాలలో ఒక విద్యార్థి నచ్చినట్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకుడు లేకపోతే టీచర్స్ ఏం చేస్తారంటే డిసిప్లిన్కి కొన్ని నియమ నిబంధనలు చేస్తారు. అలాగే దేవుని పిల్లలంటే మనకు కూడా దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ దేవోక్తి అనగా నా మాటలు, నా మనసులున్న సంగతి, నేను చెప్పబడిన సంగతి, నేను రాయించిన సంగతి, నా మదిలున్న మాటలు నా పిల్లలైన మీకు లేని ఎడల మీరేమైపోతారని చాలా బాధాకరంగా చెప్తున్నారని. ఇక్కడ జనులు కట్టు లేక తిరుగుదురు. ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక ఆర్డర్ ఉండదు, విచ్చలవిడితనం వచ్చేస్తుంది, ఒక కంట్రోల్ ఉండదు అనమాట. ఒక వ్యక్తి బండితో వెళ్ళినప్పుడు కంట్రోల్ లేకపోతే ఎటు వెళ్ళి ఇప్పుడు యాక్సిడెంట్ చేసుకుంటాడో తెలియదు కదండి.
అలాగే మన జీవితంలో మన బ్రతుకు దినాల్లో కూడా దేవోక్తి, దేవుని మాటలు అనేది మనకు లేకపోతే ఏమవుతుందని దేవుడు చెప్తున్నాడంటే డిసిప్లిన్. ఒక మాట చెప్పాలంటే డిసిప్లిన్ ఉండదు, బ్రతికే నాశనం అయిపోద్దట. ఏమైపోద్ది? మన బ్రతికే, మన జీవితమే కుక్కలు చింపిన ఇస్తిరాకులాగా అయిపోద్ది. ఆ కింద ఏమన్నా చూడండి, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రము, దేవుని చట్టము, దేవుడు చెప్పినట్లు నడుచుకున్నటువంటి వాళ్ళ యొక్క వాతావరణము, జీవితము ఎలాగుంటుందని దేవుడు చెప్తున్నాడంటే ధన్యుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ధన్యుడు. ఈ యొక్క దేవుని మాటలు నేర్చుకొని తెలుసుకొని కూడా కొంతమంది ఏమైపోతామంటే డిసిప్లిన్ లేక బ్రతుకుతామంటే దానికి కేవలం ఏంటంటే దేవోక్తి మనలో లేదని మనం అర్థం చేసుకోవాలి. ఏమనుకోవాలి? దేవోక్తి మన మనసులో, మన మదిలో, మన హృదయంలో భద్రపరుచుకొని మనం జీవించలేకపోవడం వల్లనే ఏమవుతుందంటే మన డిసిప్లిన్ తప్పిపోతుంది, మన గాడి తప్పిపోతుంది. మనము గాడి తప్పి మన బ్రతుకుని మనము ఏమి చేసుకుంటున్నామంటే నాశనానికి వెళ్ళిపోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక చక్కటి మరొక మాటని నేను చెప్పి ముగిస్తానండి. నిజానికి మన దేవుని పిల్లలైన క్రైస్తవ కుటుంబాలకి ఎటువంటి ప్రణాళిక లేకపోతే ఎటువంటి టైం టేబుల్ ఉండాలో దేవుడు స్టార్టింగ్లోనే చెప్పాడండి. ప్రేమైనటువంటి దేవుని ప్రేమ, మీరు కొద్దిగా ఇటువైపు మనసు పెట్టండి, వాక్యం అయిపోయిన పెట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక డిసిప్లిన్, ఒక టైం టేబుల్ పెట్టాడు. ఆ టైం టేబుల్ ప్రకారంగా బ్రతకాలి నాయన. బ్రతుకుతే ఏమవుతారంటే మీరు చెడిపోరు, మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధన్యులవుతారు అని చెప్పాడు. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము